మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. బహుకాలమైన తరువాత చాలు, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థనలో వెళ్ళినాడు. ఉపవాస ప్రార్థనలో 40 దినాలు ఉంటూ ఉన్నప్పుడు సాతాను రాలే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. కానీ ఉపవాసము ముగించుకొని బయటికి రాగానే అపవాది అయిన సాతాను యేసుక్రీస్తుని శోధించటానికి రావటము మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 50 దిన ఉపవాస ప్రార్థనలు ముగించబడ్డాయి. 50 దిన ఉపవాస ప్రార్థనల తర్వాతనే అపవాది అయిన సాతాను మనల్ని, మన కుటుంబాలని శోధించడానికి వాడొస్తాడు. చూడండి, గలిలయ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ బలముతో వెళ్ళినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆత్మ బలముతో వెళ్ళి గొప్ప గొప్ప అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు, మహత్కార్యాలు యేసుక్రీస్తు ప్రభు చేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. కానీ ఉపవాసం ముగించుకొని ఆత్మ బలము యొక్క అనుభవంలో వెళ్ళక ముందు యేసుక్రీస్తు ప్రభువును అపవాది అయిన సాతాను శోధించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడైతే అపవాది అయిన సాతాను యేసుక్రీస్తు ప్రభువును శోధించినాడో, ప్రతి శోధనలని యేసుక్రీస్తు ప్రభువు జయించినాడు. గట్టిగా చేపట్లు కొట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా రాలే. యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీద జన్మించినాడు. నీలాగా నాలాగానే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు జన్మించినాడు. నీకు నాకు ఏ విధంగా శోధనలు వస్తాయో యేసుక్రీస్తు ప్రభువు కూడా అనేక రీతులుగా యేసుక్రీస్తు ప్రభు యవ్వన వయసులో శోధించబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు శోధించబడి శోధనలను జయించినట్టు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రతి శోధన యేసుక్రీస్తు ప్రభువు జయించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు తన లైఫ్ స్టైల్లో, తన బ్రతికి ఉన్నంత కాలం తండ్రి నన్ను క్షమించవా అని ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. ఆమెన్. ఎంత బ్యూటీ చూడండి. తండ్రి నన్ను క్షమించవా అనలే. ఎందుకు అంటే, క్షమించవా అని మనం ఎప్పుడు అంటామంటే మనం పొరపాటు చేసినప్పుడే. చప్పట్లు కొట్టండి. మనం పొరపాటు చేసినప్పుడే క్షమించవా అంటాం. కానీ యేసుక్రీస్తు బ్రతికి ఉన్నంత కాలం తండ్రి ఈ ఒక్క మారు నన్ను క్షమించవా అనలే. కారణం ఏంటిదంటే, ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు పొరపాటు చేయలే. యేసుక్రీస్తు ప్రభు శోధించబడ్డాడు కానీ శోధనలకు లొంగలే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమెన్. హల్లెలూయా. తండ్రి నేను రోగిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను స్వస్థపరిచినావనలే. నేను వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను స్వస్థపరిచినావనలే. నాకు ఈ నొప్పి ఆ నొప్పి అని ఏ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు అనలే. ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏ రోజు కూడా అనారోగ్యానికి గురి కాలే. ఏ రోజు కూడా అనారోగ్యం, అస్వస్థత అనేది యేసుక్రీస్తు డిక్షనరీలో లేదది. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అన్నాడు. నేనే పునరుద్ధానమును, జీవమునై ఉన్నాను అన్నాడు. నేనే లోకమునకు వెలుగునై ఉన్నానన్నాడు. నేనే స్వస్థపరిచే దేవుడని అన్నాడు. కానీ తండ్రి నన్ను స్వస్థపరచవా అనలే. తండ్రి నన్ను క్షమించవా అనలే. కారణం ఏంటిదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు అనారోగ్యానికి గురి కాలే. ఏ రోజు యేసుక్రీస్తు ప్రభు పొరపాటు చేయలే.
ఒకటి నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను మన దగ్గరికి రావాలంటే అరెస్ట్ వారెంట్ తోనే వాడు వస్తాడు. ఎట్లొస్తాడు వాడు చెప్పాలి? అరెస్ట్ వారెంట్ లేకుండా వాడు మన దగ్గరికి వచ్చే దమ్ములు లేవు వానికి. చప్పట్లు కొట్టండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు మన దగ్గరికి వస్తే నిన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నామంటే అరెస్ట్ వారెంట్ నీకున్నదా అంటాం. అరెస్ట్ వారెంట్ లేకపోతే యు డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ అంటాం. అరెస్ట్ వారెంట్ ఉన్నదంటే మనం సరెండర్ అయిపోతాం. సాతాను కూడా ప్రియ దేవుని బిడ్డలారా, వాడు మన దగ్గరికి రావాలంటే వాడు అరెస్ట్ వారెంట్ తోనే వస్తాడు మనల్ని అరెస్ట్ చేయటానికి. వాడు మనల్ని లొంగ తీసుకోవాలి అంటే మనలో ఉన్న ఏదైనా బలహీనత చూసి వాడు మన దగ్గరికి వస్తాడు. వాడు మన దగ్గరికి వచ్చినాడంటే మనల్ని శోధనలకి గురి చేస్తాడు, పాపానికి బానిస చేస్తాడు, బలహీనతలకు బానిస చేస్తాడు. కానీ యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి సాతాను రాలే. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే యేసయ్యని అరెస్ట్ చేసే దమ్ములు సాతానుకు లేవు. చప్పట్లు కొట్టండి. సాతాను వచ్చి యేసయ్యని లొంగ తీసుకునే బలహీనతలు లేవు నా యేసయ్యలో. సాతాను వచ్చి జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ నిన్ను నేను అరెస్ట్ చేయాలనుకుంటున్నానంటే ఆ దమ్ములు లేవు సాతానికి. కామ, క్రోధ, లోభ, మదమత్సరము లేకుండా నాలో పాపం ఉన్నదా ఎవరైనా రుజువు చేయగలుగుతారని లోకానికి సవాలు విస్తున్నాడు నా యేసయ్యా. హల్లెలూయా. ఎక్కడ కూడా బలహీనత చూడలేకపోయింది సాతాను. కారణం ఏంటిదో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు బ్రతికినంత కాలం తండ్రి అయిన దేవునితో నడిచినాడు. తండ్రి అయిన దేవుడు యేసయ్య దగ్గరికి రావటానికి, యేసు క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళటానికి మధ్యలో పాపము, బలహీనతలు అనేటి యేసయ్యలో లేవు. యేసయ్యలో ఆ బలహీనతలు, పాపములు కనబడలేదు. కాబట్టి యేసయ్యతో పరిశుద్ధుడైన దేవుడు నడవటానికి సిద్ధపడ్డాడు. ఒకవేళ యేసయ్యలో పాపము, బలహీనతలుంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు యేసయ్యతో నడిచేవాడు కాదు. కానీ యేసయ్యతో నడవటానికి కారణం యేసయ్యలో ఏ బలహీనత లేదు, ఏ పాపం లేదు. లేదా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒకానొక టైం వచ్చింది. గెత్సెమనే తోటలో ఏడుస్తున్నాడు యేసయ్య. ఏమని ఏడుస్తున్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగనిమ్ము నాయనా. అయినను నీ చిత్తం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తమే ప్రభువా అన్నాడు. ఎందుకు ఆ గిన్నెలోనిది చూసి యేసయ్య భయపడుతున్నాడా? నా ఎందుకు నీ చిత్తమైతే అనేసి అంటున్నాడు. కొరడాలకి భయపడా? శిలువకి అప్పగింపబడుతున్నాననే భయమా? మేకులతో కొడతారనే భయమా? నా ఎందుకు భయపడుతున్నాడంటే యేసయ్య ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆ గిన్నెలో సర్వలోకం యొక్క పాపాలన్నీ కూడా ముద్దగా ఉన్నాయి. నీ పాపము, నా పాపము, సర్వలోకం యొక్క పాపాలు ఆ పాత్రలో ఒక ముద్దవలే ఉన్నది. యేసుక్రీస్తు గాని ఆ పాత్రలోనిది స్వీకరిస్తే యేసుక్రీస్తులో పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. యేసయ్య పాపముతో నిండుకుంటాడు. యేసయ్య పాపముతో నిండుకుంటే సంవత్సరాల తరబడి యేసయ్య చేతులను పట్టుకున్న ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి బిడ్డ? చెప్పాలా? విడిచిపెట్టేస్తాడా? చనిపోతాడు. నేను చనిపోతాననే భయం కాదు యేసయ్యకి.
యేసయ్య భయం ఏంటిదంటే ఆ పాత్రలోనిది యేసయ్య స్వీకరిస్తే సంవత్సరాల తరబడి వెంబడించిన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెడతాడేమో అని వేదనతో ఏడుస్తున్నాడు. చివరికి కల్వరి శిలువలో ఏలీ ఏలీ లామా సబక్తా అన్నాడు. దేవా నువ్వేళ నా చెయ్యి విడిచిపెట్టినావు అంటున్నాడు. ఎంతసేపు విడిచిపెట్టినాడంటే కొన్ని నిమిషాలు విడిచిపెట్టినాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకు విడిచిపెట్టినాడో తెలుసా? కేవలం మనందరి పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు తనలోకి తీసుకున్నాడు. ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న బలహీనతను చూసి అపవాది మనల్ని టెంప్ట్ చేస్తాడు. లేకపోతే వాడు మన దగ్గరికి రావటానికి ఛాన్సెస్ లేవు. అందుకనే ప్రతి నిత్యము నువ్వు వాక్యానుసారంగా నడవాలి అని దేవుడు అనేక రీతిలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టండి. అనేక రీతిలుగా నువ్వు దేవునికి నువ్వు అంటు కట్టబడి ఆయనకిష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకాలి అని దేవుడు అనేక అవకాశాలు మనకిస్తున్నాడు. బిడ్డ, నువ్వు టైంపాస్ కోసం రావటం లేదు నాన్న ఇక్కడికి. నువ్వు టైంపాస్ కోసం ఈ టీవీ ప్రోగ్రాం చూడటం లేదు బిడ్డ. దేవుడు ఎందుకు నీకు అవకాశం ఇస్తున్నాడంటే అపవాది అయిన సాతాను అరెస్ట్ వారెంట్తో నీ దగ్గరికి రాకుండా తగిన పరిశుద్ధత నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరుడ, సహోదరి, నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన స్థితి ఏ విధంగా ఉన్నదో నాకైతే తెలియదు. కానీ ఇంకా దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే యజమానుడు దూరదేశం ప్రయాణమై వెళ్తూ వెళ్తూ 3 దాసులను పిలిచినాడు. పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి, నేను దూరదేశం ప్రయాణమై నేను వెళ్తూ ఉన్నాను, నేను వెళ్ళి రావటంతోనే మీరు మంచి వ్యాపారం చేసి ఆ యొక్క బిజినెస్ ని మీరు మల్టిప్లై చేయాలి అని ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఒకవేళ వారం రోజుల తర్వాత వస్తే బాగుండు, ఒకవేళ నెల రోజుల తర్వాత వస్తే బాగుండు, ఒకవేళ నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను అని ఫోన్ చేసి వస్తే బాగుండు. కానీ ఎప్పుడొచ్చినాడంటే యజమానుడు ఎప్పుడొచ్చినాడు? బహుకాలము తర్వాత వచ్చినాడు. ఎప్పుడొచ్చినాడు చెప్పండి? బహుకాలము తర్వాత వచ్చినాడు. చెప్ప పెట్టకుండా దిగిపోయినాడంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో దేవుని బిడ్డగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. బైబిల్ గ్రంథంలో అనేక సత్యాలు, వాస్తవాలు నీకు తెలుసు. కానీ నువ్వు ఆయా రీతులుగా నువ్వు పడిపోయిన అనుభవం నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. చాలా మందికి ఉన్న అనుభవం ఏంటిదంటే, నేను క్రైస్తవుడను కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతాడు. అంత ఈజీ కాదు పరలోకం వెళ్ళటం. పరలోకం వెళ్ళటం అంత ఈజీ కాదు బిడ్డ. మనం ఇంత ప్రయాసపడుతూ కష్టపడుతున్నాం. ఎందుకోసం కష్టపడుతున్నాం? పరలోకానికి వెళ్ళటానికే. చెప్పలు కొడదామా? పరలోకానికి వెళ్ళటానికే ఇంత కష్టపడుతున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం, పరిగెత్తుతూ ఉన్నాం. కానీ చివరికి మనము కానీ పరలోకాన్ని దూరం చేసుకుంటే దానంత భయంకరమైన స్థితి ఇంకొకటి ఉండదు. కానీ దేవుడు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి అనేక రీతిలుగా దేవుడు నీతో మాట్లాడుతూ, ఆయన వారం తర్వాత వస్తే బాగుండు, నెల తర్వాత వస్తే బాగుండు. ఆయన ఎప్పుడు వస్తున్నాడంటే బహుకాలము తర్వాత వస్తున్నాడు. ఆయన బహుకాలము తర్వాత వచ్చినప్పుడు మనము మొదటిగా దేవుని మీద ఎంత ప్రేమ ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభు మీద, సహవాసం మీద మనకి ఎంత ప్రేమ ఉన్నదో
అది అంతం వరకు మన జీవితంలో దేవుడు చూడాలి. కొంతమందికి క్రీస్తుని అంగీకరించిన వారం రోజులు చాలా మంటతోనుంటారు, నెల రోజులు చాలా మంటతోనుంటారు. కానీ క్రమక్రమముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో బలహీనమైపోతూ ఉంటారు. కానీ కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీవు ఆత్మానుసారముగా ప్రారంభించి నువ్వు శరీరానుసారంగా ముగించవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీవు ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగానే నువ్వు ముగించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీవు ఏ మంటతోనైతే క్రీస్తుని వెంబడించినావో అదే మంటతో యజమానుడు బహుకాలము తర్వాత వచ్చిన తర్వాత అదే విధంగా మనం సిద్ధపడి ఉండాలా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకనే 10 మంది కన్యకలకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే పెళ్లి కుమారుడు రాబోతున్నాడనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే 5 కన్యకలు దివిటీళ్లలో నూనె పోసుకొని రెడీగా ఉన్నారు. 5 మాత్రము నూనెలో దివిటీళ్లలో నూనె లేకుండా ఉన్నారు. వారి యొక్క ఆలోచన ఏంటంటే నెగ్లిజెన్సీ. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అప్పుడు తెచ్చుకుందాంలే అనే ఆలోచనతోని దివిటీళ్లలో ల్యాంథర్స్లలో ఆయిల్ సిద్ధపరచుకోకుండా ఉన్నారు. బుద్ధి గల 5 కన్యకలు మాత్రం ల్యాంథర్స్లలో నూనె సిద్ధపరచుకొని ఉన్నారు. అకస్మాత్తుగా వచ్చేసినాడు ఎవరు? పెళ్లి కుమారుడు. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చినాడో బుద్ధి గల కన్యకలు పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయినారు. బుద్ధి లేని కన్యకలు అనేక స్థలాలు వెళ్ళి కొంచెం నూనె ఉంటే ఇవ్వరా అని అడుగుతున్నారు. నూనె దొరకలే. బుద్ధి గల కన్యకల దగ్గరికి వెళ్ళి కొంత నూనె ఉంటే ఇవ్వరా అని అడుగుతుంటే మాకు మీకు ఈ నూనె సరిపోదు వెళ్ళండి అన్నారు వాళ్ళు. ఇక వీరు నూనె కోసం అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చినాడు. 5 కన్యకలను తీసుకొని వెళ్ళిపోయి తలుపేసేసినాడు అంతే. అప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు రొమ్ము కట్టుకుంటూ ఏడుస్తున్నారు. అయ్యా మాకు కొద్ది సమయం ఇవ్వండి అయ్యా ప్లీజ్ అంటే పెళ్లి కుమారుడు ఏమంటున్నాడంటే మీరెవరో నాకు తెలవదా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. యేసయ్య మొదటిసారి గొర్రెపిల్ల రూపంలో వచ్చినాడు. ఈసారి యూదా గోత్రపు సింహం వల్ల రాబోతున్నాడు ఆయన. తలుపు బయట ఉండకూడదనే టీవీలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే. తలుపు బయట నువ్వు విడిచిపెట్టబడకూడదు అని దేవుడు అనేక రీతులుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఇంకా అపవాది యొక్క శోధనలకి లొంగిపోయి బలహీనతలకి పాపాలకి బానిసైపోయి ఒకవేళ బ్రతుకుతూ ఉంటే ఈ రాత్రి దేవుడు మరి ఒకసారి నీ తలుపును తట్టుచున్నాడు. హల్లెలూయా. ఆయన తలుపు వేయటానికి కూడా సిగ్గుపడడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రాత్రి మీ ఎవరైనా కావచ్చు సహోదరుడు సహోదరి, ఈ రాత్రి యేసయ్య వచ్చినా మనమందరం యేసయ్యను కలుసుకోవాలి. ఎంతమందికి ఆశ ఉన్నది యేసయ్యను కలుసుకోవాలని? హల్లెలూయా. నేను ఒక రోజు 40 days ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపెట్టినాడు. ఆకాశము అద్దం పగిలినట్టు పగిలిపోయింది. పళ్ళను పగిలిపోయింది అద్దం పగిలినట్టు. అప్పుడు 3 గుంపులు చూపెడుతున్నాడు దేవుడు. ఒక గుంపు ఏమో తెల్లటి డ్రెస్సెస్ వేసుకొని ఆకాశం మీదకి ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. రెండో గుంపు ప్రభువా నువ్వు ఇంత త్వరగా వస్తావని నాకు తెలియదు ప్రభువా, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్ అని ఇంకొక గుంపు రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకొక గుంపు ఏమో యేసుక్రీస్తు ఆయనెవరు దేవుడా అనేసి ఇంకొక గుంపు అంటూ ఉన్నారు. ఒక గుంపేమో ఆకాశం మీదకి ఎగిరిపోయినారు. రెండో గుంపేమో
కొద్ది టైం ఇవ్వండి ప్రభు, అవకాశం ఇవ్వండి ప్రభు అని రొమ్ము కొట్టుకుంటున్నారు. మూడో గుంపేమో యేసుక్రీస్తు అంటే వారికి తెలియదు. అప్పుడు ఒక స్వరము నాతో మాట్లాడుతున్నది, నీవు ఏ గుంపులో ఉన్నావు? అప్పుడు ప్రార్థన చేసిన, ప్రభువా నేను మొదటి గుంపులోనే ఉండాలా ప్రభువా, నేను మొదటి గుంపులో ఉండాలయ్యా, నేను రెండో గుంపులో కానీ మూడో గుంపులో ఉండొద్దు ప్రభువా అని ప్రార్థన చేసిన. ఈ రెండో గుంపులో ఉండేవారు ఎవరు అంటే, ఎన్ని అవకాశాలు దొరికినా అవకాశాలని దుర్వినియోగం చేసుకునే ప్రజలు వీళ్ళంతా. దేవుడు ఏదైతే చెయ్యొద్దంటాడో అదే పని చేస్తారు. టీవీలు సినిమాలు చూడొద్దురా నాయన అంటే సినిమాలు చూస్తారు, సీరియళ్ళు చూడొద్దురా నాయన అంటే సీరియళ్ళు చూస్తారు, మద్యపానీయానికి గురి కావద్దు, సిగరెట్లు తాగొద్దు, ఈ భయంకరమైన అలవాట్లకి దూరం కండి అంటే చెస్ట్ పెయిన్ వచ్చేదాకా తాగుతారు, లివర్ పాడయ్యేదాకా తాగుతారు. అప్పుడు గుర్తుకొస్తాడు. ఎవరు గుర్తుకొస్తారు చెప్పాలా? అప్పుడు గుర్తుకొస్తాడు. ఇక పల్స్ ఆగిపోతుంటది. అప్పుడు మహబూబ్ కాలేజ్కి తీసుకెళ్ళవే ఒకసారి. ఏంటిదట? నువ్వు మాటికి ఆదివారం వెళ్తుంటావు కదనే, ఒకసారి తీసుకెళ్ళవే. లోపట కొవ్వంతా నిండిన తర్వాత, ఎప్పుడు లోపట వాల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి ఆ కొవ్వు నిండిన తర్వాత ఆయాసంతోనే అప్పుడు గుర్తుకొస్తాడు. ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? యేసయ్య గుర్తుకు రావాలా, దైవ సేవకులు గుర్తుకు రావాలా? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి మన జీవితంలో రావద్దు. కానీ ఇది యెహోవా దొరుకు కాలమిదే. ఆ పరిస్థితి మనకి రావద్దు. కానీ దేవుడు మంచి అవకాశాలు ఇస్తున్నప్పుడే ఆయన కోసం మనం పరిగెత్తుదాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎక్కడ కూడా సాతానికి మనం ఛాన్స్ ఇవ్వటానికి వెళ్ళలేదు. నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, యూనివర్సిటీకి వెళ్తున్నావు, జాబ్కి వెళ్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, ప్రతి టైంలో అపవాది వచ్చి నిన్ను టెంప్ట్ చేస్తూ ఉంటాడు వాడు. కానీ వాడు నిన్ను శోధించినప్పుడు ఛాన్సెస్ వానికి ఏమాత్రం కూడా మనం లొంగిపోవద్దా? చప్పట్లు కొడదామా?